రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అనంతరం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే నిందితుడు లొంగిపోయాడు. డిసెంబర్ 31వ తేదీ వేసిన ముగ్గుతో రాజు ప్రవీణ్ల మధ్య గొడవ జరిగింది. గత 6 నెలల క్రితం ప్రవీణ్తో పాటు అతని తల్లిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజు అదే మనసులో ఉంచుకొని సెలూన్లో ఉన్న రాజును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు ప్రవీణ్. హత్య చేసిన కత్తితో ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు ప్రవీణ్. ఇక ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో రాజు ఎవరైతున్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం